హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ బ్యూటీ ఎపిసోడ్ నెంబర్ 11. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని చూపిస్తారనమాట. ఆంగ్ సీ జూన్, జుంగ్సెన్, లీసుహో ఇలా ముగ్గురు కలిసున్న టైంలో చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు కలిసున్న టైంలో 3 చైన్స్ బ్రేస్లెట్స్ తీసుకుంటారనమాట. ఇలా ఎప్పుడు మన చేతికే ఉండాలని ముగ్గురు అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ముగ్గురు కలిసిన్నప్పుడు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా కొన్ని చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా లీసుహో వాళ్ళ డాడీ వేరే వాళ్ళ నేమ్ తో రిలీజ్ చేసిన సాంగ్ వీళ్ళు ముగ్గురు కలిసి కంపోజ్ చేసిన సాంగ్ అన్నమాట. జుంగ్సెన్ చనిపోయే ముందు రోజు ఏం జరిగిందో అని కూడా చూపిస్తూ ఉంటారు. జుంగ్సెన్ లీసుహో ఇంటి ముందుకు వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఏడుస్తూ. కానీ లీసుహో ఇంట్లో ఉండకపోవడం వల్ల డోర్ ఓపెన్ చేయడు. అటుగా కొంతమంది రావడంతో జుంగ్సెన్ కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో లీసుహో స్కూల్ నుంచి వస్తూ ఉంటాడు. అలా వస్తున్న టైంలో వాళ్ళ డాడీ మేనేజర్ ఒక రిపోర్టర్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ మేనేజర్ రిపోర్టర్ తో మా బాస్ ఏ అమ్మాయితో తిరగట్లేడు, తనకు ఏ పని పాట లేకోకుండా ఉన్నాడా అమ్మాయిలతో తిరగడానికి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా లీసుహోయిని మళ్ళీ మా డాడీ ఎవరితోనో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో జుంగ్సెన్ లీసుహోకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇలా కాల్ చేస్తున్న టైంలో వాళ్ళ డాడీ గురించి ఆలోచిస్తూ జుంగ్సెన్ కాల్ లీసుహో లిఫ్ట్ చేయడు. ఇలా లిఫ్ట్ చేయకపోవడంతో జుంగ్సెన్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత లీసుహో స్నానం చేసి తన ఫోన్ ని చూసుకుంటాడు. ఇలా ఎవరో ఫోన్ చేసి జుంగ్సెన్ చనిపోయాడని చెప్పడంతో లీసుహో తన ఫ్రెండ్ చనిపోయిన ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో స్ట్రక్చర్ పైన తన ఫ్రెండ్ ని తీసుకువెళ్తూ ఉంటే తన చెయ్యి కిందికి జారి బ్రేస్లెట్ ని చూస్తాడు. అది చూసిన లీసుహో కింద కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత లీసుహోకి ఆంగ్ సీ జూన్ కి యాక్సిడెంట్ అయి ఉంటది కదా, అయితే వాళ్ళిద్దరిని అంబులెన్స్ లో తీసుకొని వస్తూ ఉంటారు. ఇద్దరిని కలిసి డాక్టర్స్ స్ట్రక్చర్ పైన రూమ్ లోకి తీసుకొని వెళ్తారు హాస్పిటల్లోకి. ఇలా తీసుకువెళ్ళాక వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే టైంలో జోకిమ్ తన పార్ట్ టైం జాబ్ ని కంప్లీట్ చేసుకుని బస్ స్టాండ్ లో వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లీసుహో జోకిమ్ ఇద్దరు గొడవ పెట్టుకున్న దగ్గర నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇలా తన గురించి వరి అవుతూ ఉంటుంది. తర్వాత జోకిమ్ సూజిన్ ఇంటి దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది సూజిన్ కోసం. సూజిన్ రాగానే లీసుహో జోకిమ్ ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్న విషయం గురించి సూజిన్ కి జోకిమ్ చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా నేను నీకు ముందే చెప్దామనుకున్నా, ఆ టైంలోనే నువ్వు లీసుహోని లవ్ చేస్తున్నా అని చెప్పడంతో మన ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని చెప్పకుండా దాచిపెట్టాను, సారీ సుజన అని చెప్తూ ఉంటుంది. దానికి సూజన్ నువ్వు నాకు ముందే చెప్పేసుంటే అయిపోవు, ఇప్పటిదాకా ఎందుకు దాచిపెట్టావు అని అంటూ ఉంటుంది. ఇలా జోకిమ్ సూజిన్ ఇద్దరు కలిసి హగ్ చేసుకుంటారు. కానీ సూజిన్ మనస్ఫూర్తిగా జోకిమ్ ని హగ్ చేసుకున్నట్టు అనిపించదు. తర్వాత జోకిమ్ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యాక లీసుహోకి కాల్ చేస్తుంది. కానీ లీసుహో కాల్ ఆన్సర్ చేయడు. దాంతో జోకిమ్ ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా అనుకుంటూ ఉంటుంది. అయితే జోకిమ్ వాళ్ళ సిస్టర్ ఇన్క్యూబ్ ఇంటి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో జోకిమ్ అక్కడికి వస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఇన్క్యూబ్ జోకిమ్ తో మీ ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ అయింది తెలుసా నీకని చెప్పగానే జోకిమ్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఇన్క్యూబ్ మాట్లాడి వెళ్లిన తర్వాత లీసుహో వాళ్ళ డాడీ మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. జుంగ్సెన్ మంచివాడని లీసుహో వాళ్ళ డాడీకి తెలియదు. ఇదంతా వెనకాలండి లీసుహో డాడీ వాళ్ళ మేనేజరే చేసి ఉంటాడు. రిపోర్టర్స్ కి కాల్ చేసి అంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు. ఇది తెలవడంతో లీసుహో వాళ్ళ డాడీ తన మేనేజర్ తో నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని రిపోర్టర్స్ తో మాట్లాడి నువ్వు ఒక అమాయకుడిని ఇలా బలి చేయడం కరెక్ట్ కాదు అని గల్లా పట్టుకుని తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా నీ వల్ల ఒక అమాయకమైన ప్రాణం పోయిందని బాధపడుతూ ఉంటాడు. తర్వాత జోకిమ్ హాస్పిటల్లోకి వచ్చి ఇలా లీసుహో వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి ఆంగ్ సీ జూన్ బెడ్ దగ్గరికి వెళ్లి లీసుహో అదే బెడ్ మీద ఉన్నాడనుకొని ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో డోర్ బయట నుంచి లీసుహో రావడం చూసి ఆ బెడ్ మీద ఎవరున్నారా అని షాక్ అవుతూ ఉంటుంది. దాంతో ఆంగ్ సీ జూన్ ఆ బెడ్ మించి లేసి ఎవరు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నావు అనడంతో లీసుహో వెంటనే నా కజిన్ సిస్టర్ అని చెప్తూ ఉంటాడు. జోకిమ్ కి మేకప్ లేకపోవడంతో ఆంగ్ సీ జూన్ సరిగా గుర్తుపట్టడు. తర్వాత వీళ్ళిద్దరూ లీసుహో బెడ్ దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకునే దాన్ని బట్టి తను జోకిమే అని ఆంగ్ సీ జూన్ కి అర్థమవుతుంది. కానీ తెలియనట్టు అలానే నటిస్తూ ఉంటాడు. ఇలా లీసుహోతో మాట్లాడిన జోకిమ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు జోకిమ్ స్కూల్ కి వెళ్లి సూజిన్ ని కలుస్తుంది. ఇలా సూజిన్ ని కలిసిన జోకిమ్ లీసుహోకి యాక్సిడెంట్ అయిందని చెప్తూ ఉంటుంది. నాకు నైటే తెలిసిందని చెప్పడంతో నువ్వు
నాకు ఇప్పుడా చెప్పేది అని కంగారుగా అక్కడి నుంచి సూజిన్ హాస్పిటల్ కి బయలుదేరుతూ ఉంటుంది. అదే టైంలో లీసుహో వాళ్ళ డాడీ లీసుహోని చూడ్డానికి హాస్పిటల్ కి వస్తాడు. లీసుహో వాళ్ళ డాడీని పట్టించుకోకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకు వచ్చావు నన్ను చూడ్డానికి అని అంటూ ఉంటాడు. ఇదంతా ఆంగ్సీజున్ పక్కనే ఉన్న బెడ్ మీద పడుకుని వింటూ ఉంటాడు. అక్కడికి ఆంగ్సీజున్ వాళ్ళ మమ్మీ రావడంతో అక్కడ నుంచి లీసుహో వాళ్ళ డాడీ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో జోకిమ్ పాత స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అదే స్కూల్లో వచ్చి జాయిన్ అవుతుంది. ఇలా జోకిమ్ నడుచుకుంటూ వెళ్లడం చూసిన అమ్మాయి తను జోకిమ్మేనా అని డౌట్ గా చూస్తూ ఉంటుంది. జోకిమ్ గురించి అమ్మాయి ఆలోచించుకుంటూ బయటికి వస్తుంది. అదే టైంలో తన పాత స్కూల్లో తనని ఏడిపించిన సూమి ఆంగ్సీజూన్ కోసం ఆ స్కూల్ కి వచ్చి ఆంగ్సీజూన్ ఫ్రెండ్స్ ని ఆంగ్సీజూన్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అమ్మాయి కనిపించడంతో నువ్వు పాత స్కూల్లో నేను ఏడిపిస్తున్నానని కంప్లైంట్ ఇచ్చి ఈ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యావా, నీ కారణంగా నన్ను ఆ స్కూల్లో నుంచి తీసేశారు, దానికి నేను ఏమీ అనను, నువ్వు ఆంగ్సీజూన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అంటూ ఉంటారు. తర్వాత సూజిన్ హాస్పిటల్ కి వస్తుంది లీసుహోని చూడడానికి. ఇలా సూజిన్ వచ్చి లీసుహోతో కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో ఆంగ్సీజూన్ నువ్వు ఎప్పుడు వచ్చినా నీ ఫ్రెండ్ తో వస్తావు, ఇప్పుడు నీ ఫ్రెండ్ ని తీసుకొని రాలేదా అని జోకిమ్ గురించి అడుగుతూ ఉంటాడు. దానికి సూజన్ తనకు పార్ట్ టైం జాబ్ ఉందని వెళ్ళింది, నువ్వు తన కోసం వెయిట్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. దాంతో ఆంగ్సీజూన్ నేను కాదు లీసుహో గురించి అడుగుతున్నాననగానే సూజిన్ కి చాలా కోపం వస్తుంది. లీసుహో ఎందుకు అడుగుతాడు, మీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు కదా, అందరూ స్కూల్లో అనుకుంటారు కదా అని అంటుంది. దానికి ఆంగ్సీజూన్ ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంటాడు. తర్వాత ఇన్క్యూబ్ అండ్ టీచర్ హాన్ ఇద్దరూ కలిసి ఒక కాఫీ షాప్ కు వస్తారు. ఆ షాప్ మరేదో కాదు, జోకిమ్ వర్క్ చేస్తున్న షాప్ కే వీళ్ళిద్దరూ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో జోకిమ్ ని అక్కడికి చూసిన టీచర్ హాన్ జోకిమ్ తనని ఎక్కడ చూసేస్తుందో అని కిందికి వంగి కేక్ మీద తన ఫేస్ ను పెట్టి దాక్కొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళిద్దరు. ఇలా వీళ్ళిద్దరూ బయటికి వచ్చాక టీచర్ హాన్ ఫేస్ కున్న కేక్ ని ఇన్క్యూబ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో జోకిమ్ పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తుంది, తనకంత అవసరం ఏమి వచ్చింది అని ఇన్క్యూబ్ బాధపడుతూ ఉంటుంది. దానికి టీచర్ హాన్ తను ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటుంది, అందుకొరకే దానికి మనీ ఎక్కువ అవుతాయని పార్ట్ టైం జాబ్ చేస్తుంది అనడంతో జోకిమ్ గురించి వాళ్ళ అక్క బాధపడుతూ ఉంటుంది. తర్వాత జోకిమ్ తన పార్ట్ టైం జాబ్ ని ముగించుకొని లీసుహోని చూడడానికి హాస్పిటల్ కి వస్తుంది. ఇలా హాస్పిటల్ కు వచ్చిన జోకిమ్ ఒకే బెడ్ మీద లీసుహోని ఆంగ్సీజూన్ ని ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకోవడం చూసి షాక్ అవుతుంది. ఆంగ్సీజూన్ చెయ్యి విరగడంతో లీసుహో ఆంగ్సీజూన్ కి షెట్ వేస్తుంటాడు. అదే టైంలో డోర్ ఎవరో కొట్టడంతో ఒక్కసారిగా జారి ఆంగ్సీజూన్ మీద పడతాడు. ఇది చూసిన జోకిమ్ చాలా షాక్ అవుతుంది. తర్వాత జోకిమ్ లీసుహో ఇద్దరు కలిసి బెడ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన ఆంగ్సీజూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరికి ప్రైవసీ ఉండాలని వెళ్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న టైంలో స్కూల్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళని చూడడానికి హాస్పిటల్ రూమ్ లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళు మాటలు విన్న లీసుహో జోకిమ్ భయపడి లీసుహో తన బెడ్ మీద బెడ్షీట్ కప్పి తన పక్కనే జోకిమ్ ని పడుకోబెడతాడు. ఇలా వాళ్ళందరూ లోపలికి వచ్చి రూమ్ లో ఆగమాగం చేస్తూ ఉంటారు. అది ఇది తీస్తూ ఉంటారు. అక్కడికి ఆంగ్సీజూన్ కూడా వచ్చి మీరందరూ ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే మీకు బాలేదని హాస్పిటల్లో చూడ్డానికి వచ్చామని అని అంటూ ఉంటారు. తర్వాత ఆంగ్సీజూన్ తన పక్కనే జోకిమ్ ని బెడ్షీట్ లో దాచిపెట్టాడని తెలుసుకొని వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు వెళ్ళమనడంతో బయటికి వెళ్దాం పదా అని అందరి మీద అరుస్తూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత జోకిమ్ బెడ్షీట్ లో నుంచి బయటికి వచ్చి కంగారుగా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. జోకిమ్ కి ఆంగ్సీజూన్ ఎదురుపడుతూ ఉంటాడు. అదే టైంలో ఆంగ్సీజూన్ జోకిమ్ తో మీ లవ్ గురించి అందరికి చెప్పేయచ్చు కదా అని అంటూ ఉంటాడు. దానికి జోకిమ్ ఆంగ్సీజూన్ చేతి మీదున్న వాళ్ళ ఫ్రెండ్స్ రాసిన కొన్ని ఫన్నీ వర్డ్స్ చూసి తను కూడా కొన్ని ఫన్నీ వర్డ్స్ రాస్తూ ఉంటుంది. ఇలా రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జోకిమ్ తన చేతి మీద రాసిన దాన్ని చూసి ఆంగ్సీజూన్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా జోకిమ్ తో ఉన్న కొన్ని మంచి మూమెంట్స్ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాతి రోజు జోకిమ్ వాళ్ళ అక్క జోకిమ్ ని స్కూల్ కు తీసుకుని వస్తుంది. ఇలా తీసుకువచ్చిన టైంలో నువ్వు పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తున్నావని అనడంతో జోకిమ్ షాక్ అవుతుంది. నీకెలా తెలుసు అనగానే నేను అటుగా వచ్చినప్పుడు చూశాను అని అంటుంది. దాంతో నన్ను అడిగితే నేను ఇస్తాను కదా, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అనటంతో దానికి జోకిమ్ నేను మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నా, నా సొంత మనీతో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా అనగానే వాళ్ళ అక్క కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హాస్పిటల్లో లీసుహో ఆంగ్సీజూన్ తింటూ ఉంటారు. అదే టైంలో ఆంగ్సీజూన్ చెయ్యి విరగడంతో లీసుహో తినిపిస్తూ ఉంటాడు. ఇలా ఇద్దరు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఈ మూమెంట్స్ చూస్తే మనకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అదే రోజు లీసుహో వాళ్ళ డాడీ లీసుహోని చూడడానికి హాస్పిటల్ కు వస్తాడు. వాళ్ళ డాడీని చూసిన లీసుహో
లీసుహోకి వాళ్ళ డాడీని చూస్తే చాలా కోపం వస్తుంది. ఇలా వాళ్ళిద్దరు గట్టిగా అరుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో జోకిమ్ హాస్పిటల్కి లీసుహోని చూడడానికి వస్తుంది. బయట ఆంగ్సీజన్ ఎదురుపడటంతో ఇద్దరు కలిసి హాస్పిటల్ రూమ్ లోపలికి వస్తూ ఉంటారు. లీసుహో వాళ్ళ డాడీతో గొడవ పెట్టుకోవడం ఇద్దరు డోర్ బయట నుంచి వింటూ ఉంటారు. లీసుహో వాళ్ళ డాడీని నీ కారణంగానే నా ఫ్రెండ్ చనిపోయాడు, నువ్వు నా దగ్గరికి రాకు అని గట్టిగా ఏడుస్తూ అలా బెడ్ మీద పడిపోతాడు. అప్పుడే డాక్టర్స్ వచ్చి తనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. లీసుహో అలా టెన్షన్ పడడం చూసిన ఆంగ్సీజన్ కూడా భయమేస్తూ ఉంటుంది. తర్వాత లీసుహో వాళ్ళ డాడీ లీసుహో గురించి అడుగుతూ ఉంటాడు డాక్టర్స్ ని. పక్కనే ఉండి ఆంగ్సీజన్ వింటూ ఉంటాడు. అయితే డాక్టర్స్ లీసుహో వాళ్ళ డాడీతో తను బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల పానిక్ అటాక్ అయిందని, తనను స్ట్రెస్ ఫీల్ అవ్వకోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. దాంతో వాళ్ళ డాడీ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో ఆంగ్సీజన్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి లీసుహోకి ఏమంటే ఇష్టమో, తన గురించి ఎప్పుడైనా టైం స్పెండ్ చేశారా, తనకు మాతో ఉండడం అంటే ఇష్టం, తనకు మ్యూజిక్ ప్లే చేయడం అంటే ఇష్టం, తనకు మా ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం అని వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఉంటాడు. ఇదంతా విని వాళ్ళ డాడీ చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత అదే రోజు నైట్ ఆంగ్సీజన్ ని లీసుహో నన్ను కొంచెం చల్లటి గాలికి అలా బయటికి తీసుకువెళ్ళవా అని అడుగుతాడు. ఇలా ఇద్దరు కలిసి బాల్కనీలోకి వచ్చి కూర్చుంటారు. అప్పుడే ఆంగ్సీజన్ లీసుహోతో నువ్వు ఆ రోజు నైట్ జుంగ్సెన్ ని కలవలేదని నాకు చెప్పొచ్చు కదా, నువ్వు కలిసావేమో ఇంకా తనని నమ్మలేదేమో, తన నమ్మకపోవడం వల్ల జుంగ్సెన్ సూసైడ్ చేసుకుండేమని నేను అపార్థం చేసుకున్నా అనగానే జుంగ్సెన్ సూసైడ్ చేసుకోవడానికి పరోక్షంగా నేను కూడా కొంత కారణం అని లీసుహో అంటాడు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసిపోతారు. తర్వాతి రోజు లీసుహో వాళ్ళ డాడీ గురించి న్యూస్ లో వస్తుంది. లీసుహో వాళ్ళ డాడీ కంపెనీకి రిజైన్ చేసినట్టు, అంతేకాకుండా జుంగ్సెన్ పాడిన సాంగ్ వేరే వాళ్ళ పేరుతో రిలీజ్ చేసినట్టు న్యూస్ కూడా వచ్చింది. ఇది చూసిన సూజిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తొందరగా హాస్పిటల్ కి బయలుదేరుతూ ఉంటుంది. ఇలా హాస్పిటల్ కి వెళ్లిన సూజిన్ లీసుహో మెట్ల మీద నించొని ఉండడం చూస్తుంది. అదే టైంలో జోకిమ్ లీసుహో దగ్గరికి వెళ్లి లీసుహోని హగ్ చేసుకొని జోకిమ్ ఓదారుస్తూ ఉంటుంది. దూరం నుంచి సూజిన్ అదంతా చూసి జోకిమ్ మీద చాలా కోపం వస్తుంది. ఇలా హగ్ చేసుకోవడం చూసిన సూజిన్ అక్కడి నుంచి కోపంతో సూజిన్ వెళ్ళిపోతుంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందో మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.